ఓం శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రం పారాయణంతో భాగంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం. మనం ఇప్పటి వరకు శుక్లాంబరధరం నుంచి స్టార్ట్ చేసి మనం 22 శ్లోకాల వరకు నేర్చుకున్నాం. తర్వాత పూర్వన్యాస. ఇది మనం చదివినా చదవకపోయినా ఏముండదు, జస్ట్ దాని ముందు చెప్పే సంకల్పన శ్లోకాలు అంటారు చూడు, అలాగా. కాబట్టి ఈ శ్లోకాలు మనం చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మనం విష్ణు సహస్రనామ సిరీస్లో ఉన్నాం, పారాయణ మొత్తం చెప్పుకుందాం అనుకున్నాంగా. కాబట్టి మనం ఇది కూడా చదువుకుందాం. చూడండి, పూర్వన్యాస. ఓం అస్య శ్రీ విష్ణో దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుశ్చుప్ఛంద శ్రీ మహావిష్ణు పరమాత్మా శ్రీమన్నారాయణో దేవత అమృతాం సుద్భవో భానురీతి బీజం దేవకీనందన సృష్టేతి శక్తి ఉద్భవ క్షోభణో దేవ ఇది పరమో మంత్ర శంఖబృన్నందకీ చక్రీత కీలకం సాంగధన్వా గదాధర ఇత్యస్త్రం రదాంగపాణి రక్షోభ్య ఇది నేత్రం త్రిసమాసామ గస్సామేతి కవచం ఆనందం పరబ్రహ్మేతి యోని ఋతుసుదర్శన కాల ఇది దిగ్బంధ శ్రీ విశ్వరూప ఇది ధ్యానం శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే శ్రీ మహావిష్ణు సహస్రనామ స్తోత్ర జపే పారాయణే వినియోగ. ఇప్పుడు కరణ్యాస చదువు. విశ్వం విష్ణుర్వషట్కారో ఇత్యంగుష్టాభ్యాం నమః అమృతాం సుద్భవో భానురితి తర్జనేభ్యాం నమః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః సువర్ణబిందురక్షోభ్య ఇతి అనాభికాభ్యాం నమః నిమిషో నిమిషస్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః రదాంగపాణి రక్షోభ్య ఇది కరతల కరదృష్టాభ్యాం నమః. ఇప్పుడు అంగన్యాస చూద్దాం. సువ్రత సుముఖ సూక్ష్మ ఇది జ్ఞానాయ హృదయాయ నమః సహస్రమూర్తి విశ్వాత్మా ఇది ఐశ్వర్యాయ శిరసే స్వాహ సహస్రాచి సప్తజిహ్వా ఇది శక్త్యై శిఖాయ వౌషట్. ఇప్పుడు తర్వాత నేర్చుకుందాం. త్రిసమాసామ గస్సామేతి బలాయ కవచాయ హుం రదంగపాణి రక్షోభ్య ఇది నేత్రత్రయాయ వౌషట్టు సాంగధన్వా గదాధర ఇది వీర్యాయ అస్త్రాయ ఫట్టు ఋతుసుదర్శన కాల ఇది దిగ్బంధ. ఇప్పుడు పంచపూజం చూద్దాం. లం పృథ్వీ తత్వాత్మనే గంధం సమర్పయామి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం పూజయామి. యం వాయుతత్వాత్మనే ధూపమాగ్రపమయామి. రం తేజస్తత్వాత్మనే దీపం దర్శయామి. వం అమృతతత్వాత్మనే నైవేద్యం నివేదయామి. సం సర్వతత్వాత్మనే సర్వోపచార పూజ నమస్కారం సమర్పయామి. మనం ఈరోజు ఈ వీడియోలో పూర్వన్యాసలో కరణ్యాస, అంగన్యాస, పంచపూజ 3 నేర్చుకున్నాం. ఈ శ్లోకాలు చదివినా చదవకపోయినా ప్రాబ్లం లేదు. ఇవన్నీ మనం సంకల్పం చెప్పుకునే శ్లోకాలు అంతే. కాబట్టి మీరు ఇది చేసినా చేయకపోయినా ప్రాబ్లం లేదు. మనం విష్ణు సహస్రం సిరీస్లో పారాయణంలో ఉన్నాం కాబట్టి నేను చెప్పడం జరిగింది. మళ్ళీ ధ్యాన శ్లోకాలతో తర్వాత వీడియోలో కలుద్దాం.